లక్షలాది రూపాయలు లంచం తీసుకుని అక్రమంగా ఫిషింగ్ రైట్స్ ఇచ్చిన మత్స్యశాఖ జిల్లా అధికారి బి నాగులు నాయక్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సూర్యాపేట మత్స్య సహకార సంఘం చైర్మన్ సారగండ్ల కోటయ్య సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మత్స్య సహకార పారిశ్రామిక సంఘం పరిధిలో ఉమ్మడిగా ఉన్న పిల్లలమర్రి చెరువు కొంతకాలంగా వివాదంలో ఉందన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని పిల్లలమర్రి సొసైటీ 3 ఏళ్లుగా చేపలు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు నిబంధనలు పాటించడంలో నిలిచిపోయిందన్నారు. ఇటీవల జిల్లాకు బదిలీ అయిన నాగులు నాయక్ పిల్లలమర్రి సొసైటీ సభ్యుల వద్ద లక్షలాది రూపాయలు లంచం తీసుకుని అక్రమంగా చేపలు పట్టేందుకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టుకు వెళితే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ముడుపులు తీసుకుని అక్రమంగా చేపలు పట్టేందుకు సహకరించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట మత్స్య కార్మిక సంఘం చైర్మన్ సారగండ్ల కోటయ్య ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. భవ్య టీవీ ఛానల్ వారికి నా పేరు సారగండ్ల కోటయ్య, సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని. సూర్యాపేట సంఘంలో మొన్న జరిగినటువంటి 25వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ కాడ జరిగిన ధర్నా వాస్తవాలు తెలుసుకోవాలి అందరూ కూడా. విషయం ఏందని నేను చెప్పానంటే, మా సంఘం ఏర్పడి 60-70 సంవత్సరాలు 60-70 సంవత్సరాల నుంచి కూడా మేము ఉమ్మడిగా ఉన్నాం. సూర్యాపేట, రాయనగూడెం, పిల్లలమర్రి మాది ఉమ్మడి సొసైటీ. ఈ రోజు దాకా కూడా మేము అందరం కలిసి అన్నదమ్ముల లెక్కన మంచిగా అందరం ఉన్నాం. ఈ మధ్యనే కొంతమంది ఆఫీసర్లు వచ్చి ఇక్కడ సొసైటీని ఏర్పాటు చేయాలని చెప్పనని వాళ్ళకి లేని ఆలోచనలు పుట్టించి వాళ్ళ ద్వారా లక్షల రూపాయలు దండుకోవడం జరిగినది. అంతకు మునుపు వచ్చిన ఆఫీసర్ ఆమె మేడం షకీలా బాన్ అనే మేడం సొసైటీ చేస్తా అని చెప్పని కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత సొసైటీ చేస్తాను కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ కాడ పైసలు తీసుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పుడు ఇది కేసు కూడా కావడం జరిగింది, ఇది కోర్టు కూడా పోవడం జరిగింది. ఆర్డీఓ గారి ఎంక్వైరీ కూడా నడిచినది. దీని మీద 40 లక్షల రూపాయలు ఇట్లా అయినాయని జరగడం కూడా అది పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చినది. గతంలోనే వచ్చిన ప్రతి ఆఫీసర్ ఇలా పైసలు తీసుకొని వీళ్ళ ద్వారా పైసలు తీసుకుని లక్షల రూపాయలు పైసలు తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రాయనగూడెం పిల్లలమర్రిని వేరుబంధం చేయడం, వాళ్ళ అన్నల దమ్ములు లెక్క ఉంటే వాళ్ళ మధ్యన ఈ ఆఫీసర్లే వీళ్ళు ఈ విధంగా తయారు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవాళ మొన్న జరిగినటువంటి కొత్త డిఎఫ్ఓ గారు నాగులు మీరా అనే వ్యక్తి, మొన్న వచ్చిన వ్యక్తి, అంత మునుపు ఉన్న వ్యక్తి డిఎఫ్ఓ ఆయన మన ఆర్పి సింగ్ గారు, ఆయన కూడా కొన్ని లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటే ఏసీబీలకు మేము పట్టేయడం కూడా జరిగినది. ఆ తర్వాత కూడా వచ్చిన ఈ ఆఫీసర్ కూడా అదే విధంగా లక్షల రూపాయలు తీసుకొని లేని సొసైటీని సృష్టించి సూర్యాపేట మన హైకోర్టులో నడుస్తున్న దానికి అసలు సొసైటీ లేదు, లేని పిల్లకు పేరు పెట్టినట్టు ఒక సొసైటీ సృష్టించి లక్షల రూపాయలు తీసుకొని దానికి ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగినది. మేము అంతకు మునిపే మేము కోర్టు నుంచి 3 సంవత్సరాల నుంచి చెర్ల చేపలు చనిపోతున్నాయని చెప్పనని ఆయనకు మొరబెట్టుకుంటే, మీరు ఆర్డర్ తెచ్చుకొని కోర్టు నుంచి గవర్నమెంట్ పసలీ రిలీజ్ చేయలేదు అని చెప్తే మేము కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టు నుంచి కలెక్టర్ గారు కూడా పెట్టినాం, ఇతను కూడా ఉండి ఆర్డర్ ఇవ్వమంటే ఒక చెరువు పిల్లలమర్రికి ఆపి మిగిలినవి ఇచ్చినాడు. మిగిలినేస్తే ఎందుకు సార్ పిల్లలమర్రి ఆపిరంటే అది కోర్టులో ఉన్నది కాబట్టి, సమస్య ఉన్నది కాబట్టి మీకు నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది. లేదంటే మాకు ఇవ్వాలి కదా, మా సొసైటీ ఆగమవుతుంది, అట్లా చాలా మంది ఉన్నాం కదా అంటే లేదని చెప్పనని, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పనని, కోర్టులో ఉన్న వాటికి ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. దాని గురించి మళ్ళీ మేము తిరగడం కూడా జరిగింది. మమ్మల్ని కాదని నైట్ లక్షల రూపాయలు తీసుకొని లేని సొసైటీని పుట్టించి దానికి ఆర్డర్ ఇచ్చి ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చి ఒక 50 టన్నుల చేపలు ఈయన తెర వెనుక ఉండి పట్టేయడం జరిగినది. ఆ రోజు మేము సార్ ఏందని చెప్పని ఫోన్ చేస్తే ఫోన్ మొత్తం ఆ రోజు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. మేము చేసినాం, పోలీస్ స్టేషన్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా సిఐ గారు, ఎస్ఐ గారు వారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇతను స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. మరి ఇతను ఎవరు ఎత్తట్లేరు. అటు కమిషనర్ కూడా చేస్తే కమిషనర్ మేడం కూడా ఎత్తలేదు. అతను పిఏకి చేస్తే పిఏ కూడా అతను సాయిబాబా అనే పిఏ అతను లేదంటే అది సొసైటీ అయిందని చెప్పని మాట్లాడండి. ఏ విధంగా అయినది ఎట్లయినదో మాకు అది ఇవ్వండి అని చెప్పని మేము అడగటం కూడా జరిగింది. మళ్ళీ మరునాడు దానికి ఎటువంటి సమాధానం లేదు. ఈరోజు ఆ లక్షల రూపాయలు తీసుకొని ఒక 40 మంది ఉన్న వాళ్ళకి సొసైటీ అయిందని చెప్పి చేపలు పట్టేయడం జరిగింది. 300 కుటుంబాలు ఉన్నాయి అలా పిల్లలు. రాయనగూడెం వాళ్ళకు
కనీసం వాళ్ళని పిలిపించి ఇది జరుగుతుందని చెప్పని కూడా చెప్పలేదు. డిఎఫ్ఓ గారు పైసలు తీసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము అందరం కలిసి నైట్ సిఐ గారి దగ్గర పోతే వద్దు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మీరు వెళ్ళకండి అని చెప్పని మమ్మల్ని ఆపితే సర్లే అని చెప్పని సిఐ గారు కేవలం ఆ మాట మీద ఆగిన ఉంటే పొద్దున్నట్టు మాట్లాడదామని చెప్పానంటే ఆగినాం. ఆ రోజు మళ్ళీ విలువలేదు మమ్మల్ని. ఆ రోజు 45-50 టన్నుల సరుకు పట్టుకపోవడం జరిగింది. వీళ్ళ నోట్లో మట్టి కొట్టడం జరిగింది. వీళ్ళ కుటుంబాలు ఎంత ఘోరంగా ఉంటే ఒక్కసారి రాయనగూడెంకి వచ్చి ఆఫీసులు ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏంది అనేది అది ఒక్కసారి గమనించగలరు. అదేవిధంగా కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నా, ఇక్కడ ఆఫీసులో జిల్లా ఆఫీసులో జరుగుతున్న ఈ అవకతవకలు కానీ లంచాల రూపంలో కానీ ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఆఫీసులో ఇంకిద్దరు ఉన్నారు. ఈ డిఎఫ్ఓని సస్పెండ్ చేయాలి, వెంటనే సస్పెండ్ చేసి దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా. గతంలోనే ఈయన ఏసీబీ కూడా ట్రాప్ అయింది అన్న విషయం మాకు తెలుసు. ఆయనకు ఎక్కడికి పోయినా కానీ ఇదే. కాబట్టి మీరు అందరూ కూడా సార్ ఒకటే కలెక్టర్ గారికి విన్నవించుకున్నది, ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే విన్నాము, ఇట్లాంటి వ్యక్తులను మళ్ళా ఉద్యోగాలకు అవకాశం ఇవ్వకుండా ఇతను సస్పెండ్ చేయాలి వెంటనే. ఆ రాయనగూడెం వాళ్లకు న్యాయం చేయాలి. పిల్లల మరి రాయనగూడెం ఉమ్మడిగా ఉంచినా మేము సంతోషంగా ఉంటే ఇట్లా ఇప్పటిదాకా ఎట్లున్నాం అట్లనే ఉంటాం సంతోషంగా. ఆ ఒక్కటి చేయగలరని చెప్పనది మనవి.